సీతాన్వేషణ చేస్తూ దక్షిణ దిక్కుగా వెళ్ళిన వానరులకి ఎంత వెతికినా సీతమ్మ జాడ కనిపించలే. అప్పుడు ప్రాయోపవేశం చేసి చచ్చిపోదామని ఒక గుహలోకి వెళ్ళేసరికి ఈ పెద్ద పక్షి, దానికి రెక్కలు లేవు, అది చూసి ఆహా నాకు ఈరోజు మంచి ఆహారం దొరికింది, వీళ్ళు ప్రాయోపవేశం చేశాక ఒక్కొక్కళ్ళనే తినేస్తాను అని కూర్చుంది. అప్పుడు అంగదుడు అది విని జటాయు పక్షేమో శ్రీరాముడికి సహాయం చేసి ప్రాణాలు వదిలేసిందా, ఈ పక్షేమో రాముడికి సహాయం చేద్దాం అనుకునే మన ప్రాణాల కోసం కాసు కూర్చుందా అన్నాడు. అప్పుడు అది విని అయ్యో జటాయు నా తమ్ముడు ఎలా చనిపోయాడు అంటే శ్రీరాముడి చరిత్ర మొత్తం చెప్పారు వీళ్ళు. అప్పుడు ఆ పక్షి అయ్యో నా తమ్ముడు చనిపోయాడా, నన్ను మోసుకుని ఆ సముద్రం ఒడ్డుకి చేర్చండి అంటే వీళ్ళు ఎలాగో అలాగ తీసుకువెళితే జటాయుకి తర్పణాలు వదిలింది. ఆ తరువాత సీతాదేవి జాడ వాళ్ళకి చెప్పి మా గురువు గారు చెప్పారు, అలాగే నా కుమారుడు నాకు ఆహారం తేవడానికి వెళ్ళినప్పుడు చూశాడు కూడా రావణుడు ఎత్తుకుపోవడం అని చెప్పింది. వెంటనే ఆ పక్షికి రెక్కలు వచ్చేసి మళ్ళీ పూర్వపు యవ్వనం